సార్ రేపటికల్లా మీ ముందుంటాడు సార్. వాడు గంటలో నా ముందుంటాడు. ఐఎమ్ డిసప్పాయింటెడ్ రాజీవ్. నేను తొందరపడుతుండే వద్దు సార్ కామ్ డౌన్ అని చెప్పాలి కదా నువ్వు. వాడిని చంపేస్తుంటే ఎంత పెద్ద కాంట్రాక్ట్ మిస్ అయ్యేవాళ్ళు. ఎవరిచ్చారు సార్? ఎంత ఇచ్చారు సార్ అని అడగడం తెలుసుంటే నా స్థాయిలో నువ్వుండేవాడివి. వాడే యాంట్రీ గుర్తుపెట్టాడు. వీడిని చూడగానే ఎలాంటి కథ చెప్పాలో ఫిక్స్ అయిపోయాడు. వీడు ఇంతమందిని కొట్టాడా? కొట్టాడు కదా, అయినా లోకం ఎటెళ్తోంది. ఆడదాన్ని నమ్మిన కోటిస్తోంది, మొగాడిని చంపిన కోటిస్తోంది. సార్ ఒక్కసారి నా వైఫ్కి ఒక ఫోన్ చేసి కమ్ ఆన్ రాజీవ్, లెట్స్ సెలబ్రేట్. ఏంటా కంగారు? దీనిలో నీ పాస్పోర్ట్ ఇండియాకి టికెట్స్ ఉన్నాయి, వెళ్ళు. ఇండియానా? నేను వెళ్ళను. వెళ్ళి తీరాలి. అని అంత సడన్ గా వెళ్తే రియాదో తప్పుగా అనుకుంటుంది. రియాతో నేను మాట్లాడతానులే. అని ఆ రియాని ప్రేమించడం వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేనురా. వెళ్ళరా. అని ఒక్క కారణం చెప్పు, నేను వెళ్తాను. అదంతా నీకు అనవసరం. నా పైన ఏమాత్రం నమ్మకం ఉన్నా నేను చెప్పేది వెళ్ళు. నీ నమ్మకం గురించి కాదన్నా, ఒక్క కారణం చెప్పు, నేను వెళ్తాను. చిన్నప్పటి నుంచి నువ్వు ఏదడిగినా నేను కాదనలేదు. ఈ ఒక్కసారి నేను అడిగింది కాదనకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. అది కాదన్నా. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నా మీద ఒట్టు. ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఐఎమ్ వరీడ్.
డోంట్ వరీ, అంతా క్లియర్ అవుతుంది. ఐమ్ హియర్ ఫర్ యూ. నన్ను ఇండియాకి ఎందుకు పంపించాలనుకున్నావు? వాళ్ళని ఎందుకు చంపాలనుకుంటున్నారు? నువ్వు అనుకున్నట్టు నేను మంచివాడిని కాదు తమ్ముడు. నేను ఆర్టీ దగ్గర పనిచేస్తున్నాను. నీ వదిన వాళ్ళ నాన్న దగ్గర రియల్ ఎస్టేట్ బిజినెస్లో పనిచేసే టైంలో ఓ రోజు నేను చేసే బిజినెస్ వేరే వాడు చేసినా నాకు ప్రాబ్లం లేదు. నాకు కాంపిటీషన్ రాకూడదు. వస్తే బతికుండకూడదు. టెక్నికల్గా చూస్తే ముందు నిన్నే చంపాలి. ఎందుకంటే వాడు ఎదగడానికి కారణం నువ్వు. సో వాడి చావు కూడా నువ్వే కారణం కావాలి. చంపుతావా? చస్తావా? నీ ఫ్యామిలీ గురించి ఆలోచించు. బిజినెస్ లో నీకు అన్నీ తెలుసు. చంపడం తప్ప. వీటితో స్టార్ట్ చేయి. షూట్ హిమ్, షూట్ హిమ్, షూట్ హిమ్. కమ్ ఆన్, షూట్. Shoot him. Good shot. Very good. వాడు చెప్పినట్టు చేయకపోతే మన ఫ్యామిలీని చంపేస్తారన్నాడు తమ్ముడు. ఉద్యోగం మానేస్తే నన్ను చంపేస్తారు తమ్ముడు. పారిపోవడానికి దారి లేక, ఎదుర్కొనే శక్తి లేక, చావడానికి ధైర్యం లేక. ఈ విషయం నాకు చెప్పుండాల్సింది. ఎలా చెప్పమంటావురా తమ్ముడు? తెలియని వాళ్ళకి ఏదైనా జరిగితేనే తట్టుకోలేవు. మీ అన్నయ్య ఇలాంటి సమస్యలు ఉన్నాడంటే నువ్వు ఊరుకుంటావంటరా? నువ్వు గొడవలు పడతావు. ఆ గొడవలో నీకు ఏదైనా జరిగితే నేను మీ వదిన తట్టుకోలేంరా, తట్టుకోలేం. అదబ్బేంట్రా, ఎన్నిసార్లు చెప్పాలరా మనకి ఈ గొడవలన్నీ వద్దు వద్దు అని. ఒక్కసారి మీకు పిల్లలు కావాలనిపించటం లేదా అని మీ వదిలిని అడిగినప్పుడు తను ఎంత బాధపడిందో నాకు తెలుసురా. నీకెప్పుడు పిల్లలు కావాలని అనిపించుకోవాలి. ఈ సమస్యల వల్లే పిల్లలు వద్దనుకుంటున్నామని తనకు చెప్పలేక, లోపల దాచుకోలేక 11 ఏళ్ళగా నరకం చూస్తున్నాను రా. ఇన్నాళ్ళు కాపాడుతూ వచ్చాను. ఇప్పుడు నిన్ను చెప్పమని నాకే అప్పచెప్పారా. నాన్న, కారణం? ఎక్కడ ఉంటాడో? వద్దు తమ్ముడు, వాడి గురించి నీకు తెలీదు. నా గురించి నీకు తెలుసుగా. వద్దు తమ్ముడు. మనం వాడికి భయపడటం ఏంటి? మనం అంటే వాడికి తడా.
దడ పుట్టాలి. చంపేస్తారా? మనమే చంపేస్తే